హరే కృష్ణ. ఒకసారి ఆలోచించండి. అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా మనం ఎందుకు ఆలస్యం చేస్తాం? జ్ఞానం చేతికి అందుతున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? ఆఖరికి దేవుని పిలుపు వినిపిస్తున్నా స్పందించలేని స్థితిలో ఎందుకు కూరుకుపోయాం? దీనికి కారణం ఒక్కటే. మన శరీరం మెలకువగానే ఉన్నా మన మనస్సు మాత్రం గాఢమైన నిద్రలో, అంటే అజ్ఞానంలో ఉంది. సరిగ్గా ఇలాంటి స్థితిని ముందే ఊహించిన ఆండాళ్ళ తల్లి అంటే మన గోదాదేవి వేల సంవత్సరాల క్రితమే తిరుప్పావైలో 7వ పాసురం ద్వారా మనందరినీ తట్టి లేపే ఒక శక్తివంతమైన పిలుపునిచ్చారు. ఇది కేవలం నిద్రపోతున్న ఒక గోపికను లేపడం మాత్రమే కాదు, మనలోని బద్ధకాన్ని తరిమి కొట్టే ఒక అద్భుతమైన మంత్రం. ఆ పాసురాన్ని, దాని వెనుక దాగి ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 7వ పాసురం భావం ఏమిటంటే, ఓ గోపిక, తెల్లారింది. భరద్వాజ పక్షులన్నీ గుంపులుగా చేరి కీచు కీచు అంటూ చేసే శబ్దాలు నీకు వినిపించడం లేదా? సువాసనలు వెదజల్లే జుట్టు కలిగిన తోటి గోపికలు అప్పుడే లేచి పెరుగు చిలుకుతున్నారు. వారు కవ్వం లాగుతున్నప్పుడు వారి చేతులకున్న గాజులు, మెడలోని హారాలు ఒకదానితో ఒకటి ఢీకొని చేసే గలగల శబ్దాలు కూడా నీకు వినిపించడం లేదా? మా అందరిలో నాయకురాలివి నీవే కదా. మేము కేసి అనే రాక్షసుని సంహరించిన ఆ నారాయణ్ణి కీర్తిస్తూ పాడుతున్నా నీవు ఇంకా పడుకునే ఉన్నావా? ఓ తేజస్సు గలదానా, లే, తలుపు తీయి అని తోటి గోపికలు నిద్రపోతున్న గోపికను లేపుతున్నారు. ఈ పాసురంలో పైకి కనిపించే దృశ్యాలకు లోపల ఉన్న ఆధ్యాత్మిక అర్థాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ పక్షుల కిలకిలలు అంటే కేవలం శబ్దాలు కాదు, అవి మన గురువుల బోధనలను, జ్ఞానోపదేశాలు. అవి వినిపిస్తున్న మనం పట్టించుకోవడం లేదు. అలాగే గోపికలు పెరుగు చిలకడం అంటే మన మనసును మదించడం అని అర్థం. ఎప్పుడైతే మనసును మదించి మంచి చెడులను వేరు చేస్తామో అప్పుడే భక్తి లేదా విజయం అనే వెన్న బయటకు వస్తుంది. ఆండాళ్ళ తల్లి ఆ గోపికను నాయికగా, పెన్ అంటే నాయకురాలి అని పిలుస్తుంది. అంటే ఆమెకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఆమె నిద్రపోతుంది. ఇది నేటి మన పరిస్థితికి అర్థం పడుతుంది. మనకు ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి తెలుసు, కెరియర్ కోసం చదవాలి అది తెలుసు, కానీ రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తాం. ఈ తామసిక గుణమే మన అసలైన శత్రువు. కృష్ణుడు కేసి అనే అశ్వరాక్షసుడిని చంపినందువల్ల ఆయనకు కేశవుడు అని పేరు వచ్చింది. ఇక్కడ కేసి అంటే మనలోని అహంకారం. ఆ అహంకారాన్ని చంపే వాడిని స్మరించడానికి కూడా బద్ధకమా అని ఆండాలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, విద్యార్థులైనా ఉద్యోగులైనా విజయం సాధించాలంటే ఈ పాసుర స్ఫూర్తితో బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఒంటరిగా ఉంటే బద్ధకం వస్తుంది, కానీ నలుగురితో కలిసి సకారాత్మకంగా ప్రయత్నిస్తే ఉత్సాహం వస్తుంది. గోదాదేవి చెప్పినట్లు తలుపు తీయడం అంటే కేవలం ఇంటి తలుపులు కాదు, మీ మనసు తలుపులను తెరిచి కొత్త అవకాశాలను, దైవానుగ్రహాన్ని ఆహ్వానించడం కాలం పిలుస్తుంది. ప్రకృతి మేల్కొనింది, ఇకనైనా లేవండి, కేశవుని కృపను పొందండి. హరే కృష్ణ.